గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా. సరే, ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, పిల్లలు ఒక విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏమంటే స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి తేడా ఏమిటి? స్వాతంత్ర దినోత్సవము అంటే ఏమిటంటే 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ పాలనలో ఒక బానిసలుగా మనము మగ్గి ఉన్నాము. అయితే ఆ క్రూరమైన పరిపాలనను మనం భరించలేక మన దేశాన్ని ఇతర దేశాల చేతిలో ఎందుకు పెట్టాలి, మనల్ని మనం ఎందుకు పరిపాలించుకోకూడదు అని కొంతమంది గొప్ప వ్యక్తులలో ఈ ప్రశ్న రేకెత్తించడం జరిగింది. అలాంటి ప్రశ్నకి జవాబు వెతుక్కుంటే అందులో కొంతమంది గొప్ప వ్యక్తులు ముందుకు వచ్చి మన దేశానికి స్వాతంత్రం తీసుకురావాలి అని, మన దేశంలో ఉండే అన్ని ముడి పదార్థాలను మనమే ఉపయోగించుకోవాలి, మన దేశాన్ని మనమే పరిపాలన చేసుకోవాలి అనే ఉద్దేశంతో కొంతమంది నడుం బిగించి మన భారతదేశం కోసము ఎంతోమంది కృషి చేస్తున్నారు. అందుకు ఉదాహరణ జవహర్లాల్ నెహ్రూ, గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు వీళ్ళందరూ కూడా చెప్పచ్చు. వాళ్ళందరూ కూడా వాళ్ళ విధానాలలో ప్రజలని చైతన్యపరచడం జరిగింది. కొందరు అహింసా యుద్ధాలతో, కొందరు హింసా యుద్ధాలతో, మరి కొందరు రచనలతో, అలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రజలను చైతన్యపరిచి అందరినీ ఒక త్రాటిపైకి తీసుకొచ్చి మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి ఎంతో కృషి చేసి ఎన్నో ఉద్యమాలు, ఎన్నో నిరసనలు, ఎన్నో హర్తాలు ఇవన్నీ చేయడం జరిగిందన్నమాట. దాని ప్రతిఫలంగా మనకు ఆగస్టు 15వ తేదీ 1947వ సంవత్సరంలో స్వాతంత్ర్యం వచ్చింది. 15 కాదు కానీ 14వ తేదీ అర్ధరాత్రి వచ్చింది. ముందు మన దేశము పాకిస్తాన్ కలిసి ఉండింది. ఆ స్వాతంత్రం వచ్చిన సందర్భంలో మత ప్రాతిపదికగా మేము వేరు కావాలి, మీరు వేరు కావాలి అనే ఉద్దేశంతో పాకిస్తాన్ అలా విడిపోయింది. వాళ్ళు కొంచెం ఓర్పు పట్టకుండా ఆగస్టు 14 అర్ధరాత్రి స్వాతంత్రం జరుపుకోవడం జరిగింది. మనం ఏం చేస్తున్నామంటే ఇంకో కొద్ది గంటలు టైం ఉంటే సరిపోతుంది, తెల్లవారుజామున మనము స్వాతంత్రం జరుపుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో మనం ఆగస్టు 15వ తేదీన స్వాతంత్రం జరుపుకున్నాం. ఇది స్వాతంత్రం రావడం అంటే ఇతరుల పాలన నుండి మన దేశాన్ని మనమే పరిపాలించుకోవడం జరిగిందన్నమాట. అదే మనకు స్వాతంత్రం, స్వేచ్ఛ రావడం జరిగింది. అయితే గణతంత్ర దినోత్సవం ఏమిటి అంటే, సరే స్వాతంత్రం వచ్చింది, మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలి. ఎలా పరిపాలించుకోవాలి? ఎలా పడితే అలా పరిపాలించుకున్నామా? ఏ నిబంధనలు లేకోకుండా, ఏ నియంత్రణలు లేకోకుండా, తర్వాత ఒక ప్లాన్ ప్రకారం లేకోకుండా అలా మన దేశాన్ని మనం పరిపాలించుకుంటే అక్కడ అభివృద్ధి అనేది మనకి కనిపించదు. ఎవరి కొద్దీ వాళ్ళు అలా అవుతుంది. అలా కాకుండా మన భారతదేశాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా నడపడానికి ఒక ముసాయిదా కమిటీని ఏర్పాటు చేసి దాన్ని డ్రాఫ్టింగ్ కమిటీ అని కూడా అంటారు. అందులో బాబు రాజేంద్ర ప్రసాద్, బిఆర్ అంబేద్కర్ వీళ్ళు ముఖ్య వ్యక్తులుగా ఉండి ఒక గ్రంథాన్ని రచించారు. దానినే రాజ్యాంగము అంటారన్నమాట. మరి ఆ రాజ్యాంగాన్ని రచించడానికి దాదాపు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం తీసుకొని రాజ్యాంగాన్ని రచించారు. మరి ఏముంది ఆ రాజ్యాంగంలో అంటే, మన భారతదేశాన్ని ఏ విధంగా పరిపాలించాలి, ఏ నిబంధనల ప్రకారం పరిపాలించాలి, ఎలాంటి హక్కులు ఉండాలి, ఎలాంటి బాధ్యతలు ఉండాలి, తర్వాత ఏ వృత్తికి ఎలాంటి వాళ్ళు అంటే ఏ ఫీల్డ్ వాళ్ళకి ఎలాంటి ఇస్తే బాగుంటుంది, విద్యా విధానంగా ఇలా ఉంటే బాగుంటుంది, తర్వాత వ్యాపారవేత్తగా ఇలా ఉంటే బాగుంటుంది, పారిశ్రామిక పరంగా ఎలా ఉంటే బాగుంటుందని అన్ని నిబంధనలు, ప్రకరణలు, షెడ్యూళ్ళు అన్నీ చేసి పొందుపరిచి ఒక బుక్ను రూపొందించడం జరిగింది. అయితే ఆ బుక్ ప్రకారము, ఆ రాజ్యాంగం ప్రకారం మనం పరిపాలన చేసుకోవడానికి రావడం జరిగింది. అందులో 1950 జనవరి 26వ తేదీ నుండి మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అంటే ఆ రాజ్యాంగంలో పొందుపరిచిన దాని ప్రకారం మన పరిపాలన చేయడం మొదలుపెట్టామన్నమాట. ఆ విధంగా రాజ్యాంగం ప్రకారం మనం పరిపాలన చేయడం మొదలుపెట్టిన దానిని రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవం అంటారు. స్వాతంత్ర దినోత్సవం అంటే ఇతరుల పాలన నుండి మనము విముక్తయి స్వేచ్ఛ స్వాతంత్రాలను పొందడం. మరి గణతంత్ర రాజ్యము అంటే అమెరికాలో అయితే అధ్యక్ష పదవి ఎలా వస్తుంది అంటే, ఒకరు అధ్యక్షుడైనారనుకో వాళ్ళ కుటుంబం పరంగానే వస్తూ ఉంటుందన్నమాట. బ్రిటిష్ దేశంలో అలా వస్తుంది, అమెరికాలో కాదు. బ్రిటిష్ దేశంలో ఒక కుటుంబానికి చెందిన వ్యక్తి
రాజు కానీ లేదా రాష్ట్రపతి అయినారనుకో ఆ కుటుంబానికి చెందిన వాళ్ళే వస్తారనమాట. అంటే ఇది వంశపార్యంపర. మన దేశంలో అలా కాదు, ప్రజాస్వామ్యం అన్నమాట. మన దేశంలో ఎవరు బాగా పరిపాలిస్తారంటే వాళ్ళను మనం ఎలక్ట్ చేయొచ్చు, లేదు వాళ్ళ పరిపాలన బాగా లేదంటే నెక్స్ట్ 5 సంవత్సరాలకి మళ్ళీ వాళ్ళని దించి మళ్ళీ మనకి ఇష్టమైన వాళ్ళని, మనం బాగా పరిపాలించే వాళ్ళని మనము ఎన్నుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా వంశపార్యంపరంగా కాకుండా మన ద్వారా ఎన్నికయ్యి మన ఇష్ట ప్రకారము ప్రజానురంజకంగా పరిపాలన చేస్తూ ఆ రాజ్యాంగ నిబంధనల ప్రకారం పరిపాలన చేసే విధానాన్నే గణతంత్ర రాజ్యాంగం అంటారు. ఆ ప్లాన్ ప్రకారం పరిపాలన చేస్తేనే ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ విధంగానైనా అభివృద్ధి అనేది జరుగుతుంది. అందుకు కాబట్టి మీరు కూడా స్టూడెంట్గా ఉన్నారు కాబట్టి మీరేం చేయాలంటే రాజ్యాంగం రూపొందించి రాజ్యాంగం ప్రకారం పరిపాలన జరుగుతోంది కాబట్టే వికసిత భారతం నుండి గోల్డెన్ భారత్ వరకు వచ్చినాం. మీరు కూడా అంతే, ఏదైనా మీరు చెయ్యాలి, చదవాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఒక ప్లాన్ వేసుకోవాలి. రాజ్యాంగం ఎలా రచించి దాని ప్రకారం పరిపాలన చేస్తున్నారో మీరు కూడా అంతే, మీ లెవెల్కు ఆ లెవెల్ స్టడీ పరంగా ఒక ప్లాన్ చేసుకోవాలి. దాని ప్రకారమే అమలు చేసుకుంటూ బాగా చదివితే మీరు కూడా మంచిగా రాణిస్తారనమాట. అంటే మీ విధానం కూడా బాగుంటుంది. వికసిత భారత్ నుండి గోల్డెన్ భారత్కి ఎలా వచ్చినారో మీ మార్కులు, మీ రిపోర్ట్ అంతా కూడా అలాగే పెరుగుతుందన్నమాట. థ్యాంక్ యూ.